ఇక్కడ నేను చూపిస్తుంది సోమశిల. మనం ఇక్కడ నుంచి సంగమేశ్వర టెంపుల్కి వెళ్ళబోతున్నాం. మనం మన ఓన్ వెహికల్స్తో వాటర్ వరకు వెళ్ళొచ్చు అండ్ అక్కడ నుంచి బోట్లో వెళ్ళాలి. వెహికల్స్ని ఇక్కడ పార్క్ చేసిన తర్వాత కొంచెం కిందికి దిగాల్సి ఉంటుంది. మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా బోట్స్, ఆ బోట్స్లో ఎక్కేసి మనం కొంచెం అటు దాటాల్సి ఉంటుంది. బోట్ దిగేసిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ నుంచి ఆటోస్ ఉంటాయి, డైరెక్ట్ టెంపుల్ దగ్గర తీసుకెళ్తారు. ఇక్కడ నుంచి చూడండి రోడ్ ఎట్లుంటుందో, అస్సలు బాగుండదు. ఇక్కడ నుంచి కొంచెం వరకు బాగుంటుంది. 4 months మాత్రమే మనకి ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఫైనల్లీ మనం టెంపుల్ రీచ్ అయిపోయినాం. దాదాపు 23 years వరకు ఈ టెంపుల్ వాటర్లోనే ఉంది, అంటే 2003 వరకు. ఇక్కడ ఉన్న లింగం రాతితో చేసింది కాదు, వేప ముద్దుతో చేసింది. ఒకప్పుడు ధర్మరాజు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు శివలింగం ప్రతిష్ఠిద్దాం అనుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ 7 నదులు కలిసి ఉంటాయి కాబట్టి, ప్రపంచంలోనే ఎక్కడా ఇట్లాంటి ప్రదేశం లేదు కాబట్టి శివలింగాన్ని ప్రతిష్ఠిద్దాం అనుకుంటాడు. వెంటనే తన తమ్ముడైన భీముణ్ణి కాశీకి పంపించి ఒక శివలింగం తెమ్మంటాడు. కానీ భీముడు వచ్చేలోపు ముహూర్తం సమయం దాటిపోతుందని వెంటనే అక్కడున్న వేప చెట్టుని చూసి దాన్ని ఒక శివలింగంగా మారుస్తాడు. ఇదే ఆ శివలింగం. ఇన్ని ఇయర్స్ వాటర్లో ఉన్న శివలింగం చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది. మీరు కూడా ఈ ప్లేస్ విజిట్ చేయడానికి ట్రై చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసిన. See you guys in the next video.